అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః. లలిత స్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాస ఆలవాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై. గుడులు కట్టించే కంచెర్ల గోపరాజు, రాగములు కూర్చే కాకర్ల త్యాగరాజు, పుణ్యకృతి చెప్పే బమ్మెర పోతరాజు, రాజులీ మువ్వురు భక్తి రాజ్యమునకు అన్నారు మా కరుణశ్రీ జంజాల పాపేశాస్త్రి గారు. మా అంటారు ఎందుకంటే మేము గుంటూరు వాళ్ళం కాబట్టి, వారు గుంటూరు వారు కాబట్టి. అదేమిటండి నెల్లూరులో ఉంటూ గుంటూరు అని అంటే అంతేనండి. ఆ జననీ జన్మభూమిష్య అన్నారు కదా, అది మరువలేంది అనమాట. పద్యసారస్వత పరిషత్తు వాళ్ళు సప్తాహపూర్వకంగా జరుపుతున్నటువంటి భాగవతోపన్యాసాలలో భాగంగా మొట్టమొదటి నన్ను చేర్చుకోకపోయినా నన్ను తప్పనిసరిగా చేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తప్పదు ఎవరికైనా, అనారోగ్యాలు ఇలాంటివన్నీ కూడా. అయినా విభుదవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు చెప్పారు కదా, 2 రోజులే సమయం ఇచ్చామని. అందువల్ల భాగవతం భక్త రక్షణ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది సోదాహరణపూర్వకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కృష్ణద్వైపాయనుడు అనబడే వ్యాస మహర్షి అనేకమైనటువంటి శతాబ్దాల నుండి వస్తున్నటువంటి ఆఖ్యాన ఉపాఖ్యానాలను ఇంకా గాథలను అన్నిటినీ సంకలనం చేసి అష్టాదశ పురాణాలు రచించాడు. సంకలనే చేశాడు. ఆ అష్టాదశ 18 పురాణాలలో భాగవతం అనేటువంటిది ఒక మహాపురాణం. వాసుదేవ కథా కలశరత్నాకరం అనదగ్గది భాగవతం. అంతేకాదు భక్తి రసాయనం అది, భక్తి యోగ శాస్త్రం అది. అటువంటి భాగవతాన్ని ఆయన రచిస్తే మన తెలుగువారి పుణ్యవశాన తెలుగులో పుణ్యపేటి అని చెప్పదగినటువంటి బమ్మెర పోతనామాచ్యుడు దాన్ని ఆంధ్రీకరించాడు మన అదృష్టవశాన. అయితే అసలు శ్రీమద్ భాగవత ఆవిర్భావం ఎలా జరిగింది అనంటే, బ్రహ్మసూత్రాలు రచించాడు, వేదాలు విభజించాడు వ్యాసుడు. అలాగే ధార్మిక విజ్ఞాన సర్వస్వము అనదగినటువంటి మహాభారతం రాశాడు. అయినా ఆయనకు ఎందుకో ఏదో అసంతృప్తి ఆయన పట్టి పీడిస్తూ ఉన్నదిట. సరస్వతీ నదీ తీరంలో ఆయన ఆ అసంతృప్తికి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటే నారద మహర్షి వచ్చాడు ఆయన దగ్గర. ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు అన్నాడు. అంటే ఇలాగయ్యా నాకేదో లోపల ఒక వేదనగా ఉన్నది అని అంటే, ఏమీ లేదు, నీ వేదనకు కారణం ఏంటంటే నువ్వు విష్ణు కథను చెప్పకపోవడమే. అంచితమైన ధర్మచయమంతయు చెప్పిది, అందులోన ఇంచుకగాని విష్ణు కథ ఏర్పడ చెప్పవు. ధర్మమును ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక నీకు నీ కొంచెము వచ్చుటెల్లా హరి కోరి నుతింపమి ఆర్యపూజిత. హరిని కోరి నుతించకపోవటమే నీ యొక్క కొంచెము రావడానికి కారణం. ధర్మచేయం చెప్పావే కానీ విష్ణు కథలు ఏర్పడ చెప్పలేదు కదా. కాబట్టి సంసార తరణోపాయానికి కావలసినటువంటి ఆ విష్ణు సంబంధమైనటువంటి గాథలను భాగవత రూపంలో రచించమని నారద మహర్షి చెప్పాడు. అదేమిటానండి, ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ మహర్షి ఆయన ప్రత్యక్షమవుతూ ఉంటాడు. రామాయణ రచనకు నారదుడే కారణం, భాగవత రచనకు ఆయనే అక్కడ సలహాదారు. చూసారా, నారదుడు అన్ని చోట్ల తానంటూ ఉంటాడు. ఎందుకంటే నిరంతర నారాయణ నామస్మరణ పారాయణుడు కదా మరి. అందువల్ల ఆయన ఏదో ఇలాంటి ఒక మంచి మంచి విషయాలు ఎక్కడ సంప్రాప్తిస్తాయో అక్కడ ఆయన ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. భాగవతం కర్మ జ్ఞాన భక్తి మార్గాలను బోధించిన ప్రధానంగా సంసార తరణోపాయానికి కావలసింది భక్తి మార్గమే అని ప్రబోధించింది. అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి.
చాలామంది అనుకుంటారు ఇందులో అద్వైత జ్ఞానం అంతరంగంలో ఉంది, పైకి ఎక్కువగా భక్తే కనిపిస్తుంది. ఎందుకంటే అందరికీ కావాల్సింది భక్తే కదా. ఈ భాగవతాన్ని అందరూ అందుకోలేరండి. కేవలం పాండిత్యంతో కానీ కేవలం అర్థ తాత్పర్యాలతో కానీ ఈ భాగవతం బోధపడదు. ఇది కేవలం భక్తితో మాత్రమే బోధపడుతుంది అని ఆర్షులు పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. భక్త్యా భాగవత జ్ఞేయం నా వ్యుత్పత్త్యా నా టీకయా. వ్యుత్పత్తి అంటే పాండిత్యం, పాండిత్యం వల్ల కానీ అర్థ తాత్పర్యాల వల్ల కానీ భాగవతం బోధపడదు. అటువంటి విశిష్టమైనది ఈ భాగవతం యొక్క రచన. విష్ణు భక్తి ప్రతిపాదకమైనటువంటిది. ఇందులో ఏం చెప్పారు? భగవంతుని లీలా మహత్వాలు ఎన్నో చెప్పబడ్డాయి. భాగవతోత్తముల యొక్క తాత్విక వైభవాలన్నీ చెప్పబడ్డాయి. వీటన్నిటినీ భక్తి తాత్పర్యాలతో తీర్చిదిద్దాడు వ్యాసుడు కానీ పోతన కానీ. మనకు తెలిసినటువంటి దశావతారాలు మత్స్య కూర్మ వరాహ నారసింహ, పరశురామ, వామన పరశురామ, రామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి, ఈ అవతారాలతో పాటుగా ఇంకా కపిలావతారం, వ్యాస మహర్షి అవతారం, నారదావతారం, దత్తాత్రేయాది అవతారాలు మొత్తం కలుపుకొని 21 అవతారాల దాకా భాగవతం మనకు బోధిస్తోంది, చెప్తోంది, వాటిని గురించి వర్ణిస్తోంది. ఆయా అవతారాలలో స్వామి దిగి వచ్చి ఎవరెవరిని ఏ భక్తుల్ని ఆయన ఆదుకున్నాడో ఆయా భక్తుల యొక్క కథలు కూడా ఇందులో అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి. మరి ప్రహ్లాదుడైతేనేమి, గజేంద్రుడైతేనేమి, ధ్రువుడు కానీ, అంబరీషుడు కానీ ఇలాంటి మహాభక్తులైనటువంటి వారి యొక్క కథలు కూడా ఉపాఖ్యానాలుగా ఈ భాగవతంలో మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ పరిరక్షణ అనేటువంటిది, శ్రీమన్నారాయణుని పరిరక్షణ అనేటువంటిది భాగవతం అంతా ఉందండి. మనం వెతకాలే కానీ మనం చూడాలే కానీ ప్రతి కథలోనూ ఆయన వల్లనే ముక్తులైనటువంటి వారి చరిత్రలు మనకు అడుగడుగునా కనబడతాయి. అది ఏ అవతారాలు, 21 అవతారాల్లో కావచ్చు, సరాసరి ఆయనే వచ్చి చేయడం కావచ్చు, ఎలా అయినా కూడా కావచ్చు. మొత్తం మీద పోతన గారు దీన్ని స్వీయమైనటువంటి భక్త్యావేశంతో పోతన సంస్కృత భాగవతంలో ఉన్నటువంటి విషయాలను అనుసరిస్తూ శ్రీధరయ్య వ్యాఖ్యాన విశేషాలను కూడా కలుపుకుంటూ సంస్కృత భాగవతం కంటే విస్తారంగా తెలుగు భాగవతాన్ని ప్రపంచించాడు, పెంచి రాశాడు. కారణం పోతన సహజంగా మహాభక్తుడు కావడమే. అందువల్ల ప్రతి పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేస్తాడు. ఒక ప్రహ్లాదుడు అంటే ఆ ప్రహ్లాదుడిలో పోతన కనబడతాడు, గజేంద్రుడు అంటే పోతన కనబడతాడు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఆ భక్త్యావేశం అలాంటిది. అసలు ఇది అందుకే ఆయన ఆరంభంలోనే మొట్టమొదటి పద్యంలోనే చెప్పేటప్పుడు ఏమంటున్నాడు? ఏ పరీక్షిత్ అయితే వారం రోజుల్లో తనకు మరణం సంభవిస్తుందని భయపడుతూ బాధపడుతూ ఉన్నాడో అటువంటి పరీక్షితుకు మరణం సంభవిస్తుంది, అది సరే. కానీ ఆ మరణ భయాన్ని పోగొట్టేటువంటిది ఏదైతే ఉందో, కైవల్యాన్ని చేకూర్చేటువంటిది ఏదైతే ఉందో ఆ గాథను వినాలని ఆయన మనస్సులో భావించడం ఏమిటి? ఆ పరీక్షిత్ యొక్క పుణ్య పరిపాకం వల్ల సుఖ మహర్షి రావడం ఏమిటి? దాన్ని అద్భుతంగా మొట్టమొదటి పద్యంలోనే చెప్పాడు పోతన. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాత సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. ఎందుకు చింతించాలి అంటే ఇందుకోసం చింతించాలి. ప్రతి జీవి మానవ జన్మ రావడమే చాలా కష్టతరమైతే అందులో వచ్చినటువంటి మానవ జన్మను ఎందుకు మనం సఫలం చేసుకోవాలి అనేటువంటి విధంగా మనకు ఒక సందేశంగా మొట్టమొదటి దాంట్లో పద్యంలోనే చూసారా, లోక రక్షైకారంభకుడు, లోకాన్నంతా కూడా రక్షించేటువంటి వాడు. ఆయన అంటల్లో ఆయన సర్వైశ్వర్యత్వం మనకు కనబడుతుంది, ధర్మ సంస్థాపకత్వం కనబడుతుంది. ఒక్కొక్క విశేషణంలో భగవంతుని యొక్క ఒక్కొక్క గుణాన్ని చెప్పాడు ఈ పద్యంలో పోతన గారు. అలాగే భక్తపాలన కళా సంరంభకత్వము అంటే ఏమిటి? స్వామిలో ఉండేటువంటి ఆర్తత్రాయణ పరాయణత్వం, శిష్ట రక్షణం, దానవోద్రేక స్తంభకుడు అనడంలో ఆయన యొక్క దుష్ట శిక్షణం. అలాగే కేళిలోల వినసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకుడు అనడంలో ఆయనకు ఒక ఆట అండి,
సృష్టించడం ఆయనకు ఒక ఆట. ఆయన అలా ఒక్కసారి కంటి కొనల నుంచి ఒక్క చూపు చూశాడు అంటే ఈ ప్రపంచం అంతా సృష్టింపబడుతుంది. అది కొన్నాళ్ళు స్థితిలో ఉంటుంది, ఆ తర్వాత లయమైపోతుంది. అన్నీ కూడా ఆయనే చేయగలడు. అంటే విశ్వ సృష్టి చేయగలిగినటువంటి ఆ నైపుణ్యం ఈ విశేషణలో ఇలా వేశాడు. మహానందాంగనాడింభకున్, నందుని యొక్క అంగనైన పోతన యొక్క యశోద యొక్క డింభకుడు అనడంలో శ్రీకృష్ణావతార ప్రసక్తి కనబడుతున్నా పైకి భగవంతుని యొక్క ఆనందమయత్వము అనేటువంటి గుణం ఇక్కడ చెప్పబడ్డది. ఇవన్నీ భగవద్గుణాలే. ఏమిటది? ఈశ్వరత్వం, ధర్మ పరిరక్షణ, శిష్టరక్షణ, దుష్ట శిక్షణ, సర్వవ్యాపకత్వం, విశ్వాన్ని సృజించటం, ఆనందమయత్వం. ఆయన పరమాత్మ ఆనందమయుడు. ఆయన్ని మనం ఎప్పుడైతే కొలుస్తామో మనకు కూడా ఆయన శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని అందిస్తాడు. కాబట్టి ఆ మహానందాంగనాడింబకుడు అనేటువంటి మాటలో ఈ అర్థం కూడా లోపల ధ్వనిప్రాయంలో దాగి ఉన్నది. ఆ విధంగా ఈ భగవంతుని యొక్క గుణాలన్నింటినీ కూడా ఇందులో ఏర్పరిచి పోతన మొట్టమొదటి పద్యాన్ని ఇలా రచించాడు ఆయన. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఇవాల్టి అంశం భక్త పాలన కళా సంరంభకత్వము. అదే భక్త రక్షణ అనేటువంటిది. భక్తుల్ని పాలించడం అనేటువంటి కళను ప్రదర్శించడంలో ఆయన సంరంభకుట్ట. అంటే ఏమిటి? తొందరపాటుతనం కలవాడు, ఆలస్యం చేయడు. ఆ విషయం మనం ఇంకా ఉదాహరణ రూపంలో తర్వాత చెప్పుకుంటాం. భక్తుల్ని పరిపాలించడం అనేది ఒక కళ అయితే ఆ కళను నిర్వర్తించడంలో అంటే ఆర్తత్రాణపరాయణత్వాన్ని ఆయన నిర్వర్తించడంలో ఎక్కడ జాగు చేయడు. తొందరగా వచ్చేస్తాడు. కాకపోతే నువ్వు ఆయన దగ్గరికి ఎట్లా వెళ్తావో, నీలోని ఆర్తి ఎలా ఉంటుందో దాన్ని బట్టి భగవంతుని త్రాణ కూడా అలా ఉంటుంది. త్రాణ అంటే రక్షణ. ఆర్తిని బట్టి త్రాణం ఉంటుంది. కాబట్టి ఇది దశాభేదాలతో కూడుకొని ఉంటుంది. భక్తులందరిలో ఒకే రకంగా ఉండదు. ఆ విధంగా ఆయన భక్త పాలన కళా సంరంభకుంట. ఇప్పుడు కొంచెం స్కందాల పరంగా మనం చూసుకుంటూ వద్దాం. ప్రథమ స్కంధంలో భాగవతంలో ఉత్తరాగర్భస్థుడైనటువంటి శిశువు, తర్వాత పరీక్షిత్ ఆయన. ఆ శిశువును ముందు సంరక్షించాడు. అది మనకు ప్రథమ స్కంధంలో వర్ణించబడ్డది. పాపం అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మాస్త్రానికి తల్లడిల్లిపోతున్నాడు. అపాండవంబుగా కానీ ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు కదా అశ్వత్థామ. దానికి లోపల ఉన్నటువంటి ఉత్తర గర్భంలో ఉన్నటువంటి బిడ్డ శిశువు తల్లడిల్లిపోతూ ఉన్నాడు. ఆ బాణాగ్ని ఆయన తప్పింప చేస్తూ ఉన్నది. ఏడవడానికి ఓపిక లేదు. అయినా నన్నెవరు రక్షిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నట్ట. అప్పుడు గదాధరుడై ఒక మనిషి, ఒక వ్యక్తి ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నట్టుగా ఆ బాణాగ్ని నుండి ఆయనకు చుట్టూ ఒక కవచాన్ని ఏర్పరిచినట్టుగా తోచింది. అలా జన్మించాడు. ఆ తర్వాత శ్రీహరి చేత పరిరక్షితుడై జన్మించాడు కాబట్టి పరీక్షిత్ అయినాడు అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి మొట్టమొదట ఆ ప్రథమ స్కందంలో అది కనబడుతూ ఉన్నది. తర్వాత ద్వితీయ స్కందంలోకి వచ్చేటప్పటికల్లా యజ్ఞవరాహ అవతారం ధరించాడు స్వామి. ధరించి పాతాళంలో మునిగిపోయినటువంటి భూదేవిని తన కోరల మీద నిలిపి పైకి ఉద్ధరించాడు. మరి భూమాతను ఉద్ధరించకపోతే మనం అందరం ఎలా ఉండగలుగుతాం? ఉండలేదు కదా. కాబట్టి భూమాతను ఉద్ధరించినటువంటి హిరణ్యాక్ష
తపస్సు చేసుకోమని అంతే. ఎవరి గురించి తపస్సు చేయాలో తెలియదు, ఏమిటో తెలియదు, ఆ వనం ఎట్లా ఉంటుందో తెలియదు. మరి అప్పుడు మళ్ళీ నారద మహర్షి రావాల్సిందేగా. వచ్చేసాడు ఆయన. వచ్చేసి అష్టాక్షరి మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని అవిచ్ఛిన్నంగా లోకాలన్నీ గజగజలాడిపోయేటువంటి విధంగా మంత్రాన్ని ఉచ్చరించి తపస్సు చేసి ఆ ధ్రువుడు నారాయణుడిని సాక్షాత్కరింపు చేసుకుని నక్షత్ర మండలానికి అవతల సప్తర్షి మండలం పైన ధ్రువక్షితి అనేటువంటి మండలంలో స్థానం సంపాదించాడంటే, అత్యున్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించాడంటే తపస్సు చేయాలి. మరి అంత పిల్లవాడికి అప్పుడే ఇవ్వలేదండి. ఒక 26 ఏళ్ల తర్వాత నువ్వు రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత నువ్వు ధ్రువక్షితి పొందుతావని చెప్పాడు. కాబట్టి ఆయన లౌకికంగా చేయవలసినవన్నీ చేసిన తర్వాతనే ఇదండి భక్త పాలన కళా సవరంభాగత్వం. అట్లాంటి చిన్న పిల్లవాడైనటువంటి ధ్రువుడు ధ్రువపదాన్ని పొందాడు. ఇదంతా కారణం ఒకటే, ఆయన తపస్సు, దానికి అనుగుణమైనటువంటి భక్తులు, అనుగుణంగా భగవంతుని యొక్క రక్షణ ఎలా ఉంటుంది అనేటువంటిది మనం దీంట్లో చూస్తాం. ఆ తర్వాత 6వ స్కంధానికి వచ్చేటప్పటికల్లా అజామీయుని కథ. అజామీయుడు మహాపాపిష్టివాడు, జన్మంతా ఒక రకంగా జీవించాడు. కానీ వాడు ఏం చేశాడు, ఆఖరి క్షణంలో నారాయణ నారాయణ అన్నాడు. కొడుకుని పిలిచాడో ఏమైనా పిలిచాడో ఏదైనా కానీ కాక నారాయణ అని పిలిచాడు కదా. ఒక పక్క ప్రాణం పోతూ ఉన్నది, అదొక ఆర్తి. ఆ ఆర్తిలో నారాయణని పిలిచాడు. వెంటనే యమభటులు వచ్చారు తీసుకుపోవడానికి, వీడు పాపిష్టివాడని కాదని చెప్పేసి ఆ నారాయణ నామ స్మరణ వల్ల విష్ణు భటులు వచ్చి యమభటుల్ని తోలేసి అజామీయుడిని విష్ణులోకానికి తీసుకువెళ్ళారు. ఇది దేని వల్ల కలిగింది అంటే కలో స్మరణాన్ ముక్తి అన్నారు. కలియుగంలో స్మరణమే ముక్తి కలిగిస్తుంది. ఇవి యజ్ఞయాగాది కర్తులు చేయక్కర్లేదు, మరి ఏ విధమైనటువంటి కష్టాలు పడక్కర్లేదు. మనస్ఫూర్తిగా మాత్రం భగవంతుడిని నామస్మరణ చేయండి. ఇది మనకి చెబుతున్నటువంటిది. ఇది అంత్యకాలంలో చేస్తే మరింత విశేషం. అంత్యకాలే మా మనుస్మర అన్నాడు కదా భగవద్గీతలో. కాబట్టి అంత్యకాలంలో చేశాడు కాబట్టి అజామీయుడు ఉద్ధరింపబడ్డాడు, భగవంతుని చేత రక్షింపబడ్డాడు, భగవంతుని యొక్క లోకానికి చేరుకున్నాడు. ఆ తర్వాత 7వ స్కంధంలో నృసింహ అవతార ఆవిర్భావ ఘట్టం. అసలు ఈ నృసింహావతారం వచ్చిందే భక్త రక్షణ కోసం. విషయం వేరే చెప్పాలా? లేకపోతే అటువంటి అవతారం మామూలుగా వస్తుందా? రాదు కదండి. ప్రహ్లాదుడు అనబడేటువంటి ఆ జన్మ జ్ఞాని భక్తుడు, నిరంతరము హరి 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 అంటూ ఉండేటువంటి వాడు. ఆయన స్మరణ భక్తికి, జ్ఞానభక్తికి అన్నిటికీ ఉదాహరణ కాదగినటువంటి వాడు ఆ ప్రహ్లాదుడు. ఆయనను రక్షించటం కోసం, ఆయన మాట నిలబెట్టడం కోసమే నృసింహావతారం ఆవిర్భవించింది. అంటే ఇప్పుడు యజ్ఞవరాహ అవతారం అటువంటిదే. హిరణ్యాక్షుడిని చంపింది, భూమిని ఉద్ధరించింది. ఈ నృసింహావతారం కూడా హిరణ్యకశిపుణ్ణి సంహరించటం, తర్వాత ప్రహ్లాదుడిని రక్షించటం. అంటే ఇక్కడ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రెండూ కూడా ఒకే అవతారంలో అక్కడ ఎలా జరిగాయో ఇక్కడ కూడా అలాగే జరిగాయి. ఈ జ్ఞాని అనేటువంటి వానికి దేహాభిమానం ఉండదు, చిత్త విక్షేపం కలగదు. అతడు పరమ భాగవతోత్తముడు, విజ్ఞాన తత్పరుడు. పుట్టుకకు ముందే భగవంతుడి గురించి విశేషాలన్నీ కూడా వినేశాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి వల్ల. అందువల్ల ఎప్పుడు కూడా ఆయన ఏ పని చేస్తున్నా శ్రీహరి నామస్మరణమే. పానీయంగులు త్రావుచున్, కుడుచుచున్, భాషింపుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారి సుతుడు ఏతద్విశ్వమున్ భువరా. పరీక్షిత్తుకు చెప్తున్నాడు కదా సుఖ మహర్షి, అలా చెప్తున్నాడు. నువ్వు తాగు, తిను, కూర్చో, పడుకో, తిరుగు, ఏ పనైనా చెయ్యి, ఒకటే నారాయణ పాద పద్మయుగళి సంధానంతో జీవించడం అనేటువంటిది ఇది అనన్య భక్తి. అటువంటి భక్తిని నెరపాడు ప్రహ్లాదు. నారద మహర్షి ద్వారా ఈయనకి భగవంతుని అనంత గుణాలన్నీ తెలుసు.
భగవంతుని సర్వవ్యాపకత్వం కూడా తెలుసు ప్రహ్లాదుడికి. అందుకే ఆయన ఎంతటి ఆర్తత్రాణ పరాయణుడో కూడా తెలుసు ప్రహ్లాదుడికి. ఒక జ్ఞానవంతమైనటువంటి భక్తిని నేర్పాడు. ఇప్పుడు జ్ఞానము భక్తి ఈ రెండింటికి, జ్ఞానము లేని భక్తి అందమండి, గుడ్డి, మూఢభక్తి. కానీ భక్తి లేని జ్ఞానం, కేవలం జ్ఞానం ఉంటుంది, అది వంశం. కాబట్టి భక్తి జ్ఞానము ఈ మాటలు నేను చెప్పలేదండి. పింగళి లక్ష్మీకాంతం గారని మా నాన్నగారికి గురువు గారు, వారు పరమ గురువులు అనమాట నాకు. వారు చెప్పిన మాటను నేను గుర్తుపెట్టుకొని చెప్తూ ఉన్నా. భక్తి లేని జ్ఞానము అంధము, జ్ఞానము లేని భక్తి వంధ్యం అని. అంటే భక్తి జ్ఞానము రెండు ఒక చోట ఉన్నప్పుడు దాని యొక్క తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది అని చెప్పడానికి ఈ మాటలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రహ్లాదుడు పుట్టినప్పటి నుంచి శైశవంలో, బాల్యంలో, యవ్వనంలో, వార్ధకంలో మరణించేదాకా కూడా మనస వాచ కర్మణ నిరంతరము శ్రీహరిని స్మరిస్తూ ఉన్నాడు. శ్రీహరిని అర్చిస్తూ ఉన్నాడు. శ్రీహరి తప్ప అతనికి వేరేం కాదు. తనొక్కడే తరించలేదు, తన కులం మొత్తం కూడా తరించబడ్డది ఆ ప్రహ్లాదుని భక్తి వల్ల. అడుగడుగున మాధవుని చింతన సుధా మాధుర్యంతో మేలు మర్చిపోయేవాడు. సర్వమున్నతని దివ్యకళామయమంచు విష్ణునందు ఉల్లము చేర్చి అంటాడు పోతన గారు. ఇలాంటివన్నీ కూడా వినయం ఉంది, వివేకం ఉంది, భక్తి ఉంది, కరుణ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను భక్తుని అనేటువంటి అహంకారం, నేను జ్ఞానిని అనేటువంటి అహంకారం ప్రహ్లాదుడికి లేదు. ప్రహ్లాదుడిలో వినయ వివేకాలు కూడా ఉన్నాయి, పెద్దల పట్ల గౌరవాలు కూడా మొత్తాన్ని ఉన్నాయి. నిరంతరము అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్తమైన చిత్తంతో ఆయన ఎప్పుడూ కూడా జీవిస్తూ ఉండేవాడు. సరే, ఈ పిల్లవాడు కదా, గురువుల దగ్గరికి చదువుకి పంపించాడు. ఆయనేమో చదువుకున్నాడు, వచ్చాడు. గురువులు ఏం చెప్పారు అన్నాడు. గురువులు ఏం చెప్పారంటే, ఈయనేం చెప్పాడంటే తండ్రికి, తనుహుర్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడై ఉండుట భద్రవంచు తలతున్ సత్యంపు దైత్యోత్తమా. ఏమిట్రా బాబు, గురువుగారు ఏం చెప్పారు అని అడిగితే, ఈ 9 భక్తిలో భక్తి అంటాడు, శ్రీహరిని నమ్మమంటాడు. శ్రీహరి అంటే గిట్టకుండా మరి ఆయన మీద ఒకటే ఏమైనా మండిపడుతూ ఉన్నటువంటి తండ్రి దగ్గర ఈ మాట చెప్తాడు. దీనికి మూలమైనటువంటి శ్లోకం సంస్కృత భాగవతంలో మనందరికీ తెలిసిందే. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఆ వరుస కొద్దిగా మార్చారు కానీ పోతన గారు, కానీ దాన్ని విపులీకరించారు ఇందులో. తనుహృద్భాషల, ముఖ్యంగా వాక్కాయములతో సఖ్యము, ముందు సఖ్యం చెప్పాడు. శ్రవణము, దాసత్వము, వందనము, అర్చన, సేవ, ఆత్మలో ఎరుక, సంకీర్తన, చింతన. చింతన అనే మాట ఇప్పుడు మళ్ళీ చెప్పాడండి. చింతనం అనే మాట అందులో స్మరణం ఉంది, కీర్తనం ఉంది. కానీ సంస్కృతంలో చెప్పినటువంటి భక్తి రీతుల్లో ఈ చింతనం అంటే ఏంటి? నిరంతరం స్మరణ అంటే ఏదో ఖాళీ ఉన్న సమయాల్లో చప్పట్లు కొట్టుకుంటూ భజన చేసుకుంటూ ఏదో నామస్మరణ చేస్తుంటే మనకు ఖాళీ దొరికినప్పుడు, అది కాదు. చింతనం అంటే 24/7 ఎప్పుడు కూడా ఆయన గురించే ఆలోచించటం, ఆ భగవద్ గుణాలనే చెప్పడం. చింత లేకపోతేనే చింతన కలుగుతుంది. చింతనం అంటే చింత ఉండదు. అది కూడా అది చితి వరకు కూడా మనకి మంచినే కలగజేస్తుంది అనేటువంటిది ఈ చింతనం అనేటువంటి 9 భక్తి మార్గములతో సర్వాత్ముడైన హరిని. ఈ ఒక్క మాట, సర్వాత్ముడు అనే మాట పోతన గారు వేసింది. ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు, అన్ని ఆత్మల్లో ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, ప్రపంచంలో ఉన్నాడు, నీలో నాలో అందరిలో, మరి చీమలో దోమలో అన్నింటిలో కూడా ఉన్నాడు అనేటువంటి ఒక భావన. ఈ సర్వాత్ముడైనటువంటి హరిని నమ్మి సజ్జనుడై ఉండాలి. మళ్ళీ ఇక్కడ విశేషణాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. సర్వాత్ముడై ఉన్న హరిని చింతన చేస్తూ దుర్మార్గంగా ఉండకూడదు, సజ్జనుడై ఉండాలి. అలా ఉండడం శ్రేయోదాయకం, అలా ఉండడమే సత్యము అని తండ్రికి చెప్పేసరికల్లా
ఆయనకి ఇంకా ఎంత కోపం వస్తుందో అంత కోపం వచ్చేసి, ఏరా ఏం చెప్తున్నారు చదువులు, ఇదేనా మీ గురువుగారు చెప్పే చదువు, మళ్ళీ మంచి చదువులు చెప్పండి, నన్ను మించిన దేవుడు ఎవడూ లేడు అని మళ్ళీ పంపించాడు. పంపిస్తే మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. మళ్ళీ కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అంటాడు. మళ్ళీ అలాగే అదేమిటంటే కంజాక్షునకు గాని కాయంబు కాయమే, కంజాక్షునకు గాని శరీరం కాదు, అది ఒక తోలు తిత్తి అంట. అలాగే వైకుంఠ పొగడనటువంటి నోరు ఒక ఢమఢమ అనే ఢక్క అంటాడు. అలాగే హరిపూజ చేయనటువంటి హస్తము ఒక చెక్కతో చేసినటువంటి గరిట అంటాడు. అలాగే కమలేశుణ్ణి చూడనటువంటి కళ్ళు తనువు అనేటువంటి గోడకు వేసినటువంటి కన్నాలు అంటాడు. చూడండి, ఇలాంటి వర్ణనలన్నీ చెప్తాడు మహాభక్తితో. ఎవరు? ప్రహ్లాద్. ఏమీ లేదు. వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే, భగవంతుడు మనకి 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడండి. ఈ 5 కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను మనం చిన్మయం చేసుకోవాలి, భగవత్పరం చేయాలి. అలా చేయకుండా మృణ్మయం చేస్తున్నాం అంటే ఇవన్నీ మనతో పాటుగా వెళ్ళి మట్టిలో కలిసిపోతున్నాయి. అందుకని మనకి ఇచ్చింది భగవంతుడు. వీడు ఎందుకు ఇచ్చాడో అందుకు మనం ఉపయోగిస్తున్నామా లేదా అనేటువంటిది ఈ పద్యాల్లో దాగి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం. ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు, మళ్ళీ చదువు అన్నాడు. ఆయన అన్నాడు, అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికిన్ చెచ్చర పుట్టునే పరుల చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు నేగిననైనా హరిప్రబోధములు. ఎవర్రా నీకు ఇదంతా, ఈ హరిని గురించి నీకు ఎవరు బోధిస్తున్నారు? ఏ గురువు? చండామార్కుల వారు బోధిస్తున్నారా అని అడిగితే అప్పుడు ఈ పద్యం చెబుతున్నాడు. ఏమని? ఒకళ్ళు చెబితే వస్తుందా హరిభక్తి? నిజేచ్ఛతో మాత్రం వస్తుందా? అడవులకు వెళితే మాత్రం వస్తుందా? భగవంతుని కృప ఉంటేనే కదా వస్తుంది. నువ్వు ఆ కృపకు మరి నువ్వు ప్రయత్నం చేశావా? నువ్వు భగవంతుడి వైపు 4 అడుగులు వేస్తే కదా ఆయన నీవే 10 అడుగులు వేస్తాడు. నువ్వు అసలు ఏమీ చేయకుండా మేలకుండా కూర్చుంటే ఆయన నీకు భక్తిని ఇస్తాడా? ఇవ్వడే అని చెప్పేసి, సరే ఇక లాభం లేదురా, వీడు శత్రువుతో గొడవ చేస్తున్నాడని చెప్పి వీడిని చంపమన్నారు. వాళ్ళు ఏదో ప్రయత్నాలన్నీ చేశారు. ఆయన మొత్తం విష్ణుమయంగా ఆయనకుంటే ఆయన భగవంతుని రక్షణలో, భగవంతుని యొక్క పరిరక్షణలో, ఆలింగనలో ఉన్నాడు. ఎవరు? ప్రహ్లాదుడు. అలాంటి వాడికి మరి ఏమి అపకారం జరుగుతుంది? ఏమీ జరగలేదు. ఇంకా కోపం వచ్చింది. హరి ఉన్నాడన్నాడు, ఎక్కడున్నాడంటే కలడంబోసి కలండు గాలి అన్నాడు, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. అయితే ఒక మాట చెప్పాడు ఆయన, ఏమనంటే నేను బలవంతుణ్ణి, నేను శ్రీహరి కంటే బలవంతుణ్ణి అన్నాడు హిరణ్యకశిపుడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పిన మాటలు ఉన్నాయి చూశారు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వడు, అట్టి విభుడు బలము అసురేంద్ర. నీకు బలం ఇచ్చింది వాడు ఎవరు నాయన? తండ్రి, నీకు బలం ఇచ్చింది ఎవరు? బలవంతులకు బలం ఎవరు? దుర్బలులకు బలం ఎవరు? ప్రాణులకు బలం ఎవరు? అందరికీ బలాన్ని ఇచ్చినటువంటి బలవంతుడు శ్రీహరి కదా. అయినా నేను బలవంతుడిని, నేను గొప్పవాడిని, నాకు పూజ చేయండి, నాకు గుడి కట్టండి అంటున్నావే మాటి మాటికి. ఒక్క మాట చెప్పు నువ్వు. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులారూర ప్రభిన్నుల చేయుము, ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వర. ఇదండి, ఇది తప్పకుండా అందరూ సాధకులందరూ పట్టుకోవాల్సినటువంటి విషయం. మనలోనే ఉన్నారు కదా. ఇప్పుడే కలియుగంలో ఎక్కడైనా బయట హిరణ్యకశిపుడు హిరణ్యకశిపుడు వీళ్ళంతా ఉన్నారా? ఎవరు లేరండి. మనలోనే అరిషట్ వర్గం ఉంది. ఏమిటది? కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు. వీటిని జయించు. అదే చెప్తున్నాడు ప్రహ్లాదుడు తండ్రికి. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకమున్ జయింపనేరవు. ఇంద్రియాలని జయించలేని వాడు నేను బలవంతుడిని, నేను గొప్పవాడిని అని ఎందుకయ్యా విరవీగిపోతావు? అయినా నీలో ఉన్నటువంటి భీకర శత్రువులు 6. ఏమిటి ఇప్పుడు విష్ణుమూర్తి మీద ఆయనకు ఉన్నటువంటిది? అసూయ కదా.
అసూయ కదా నీకు ఉన్నది, దాన్ని జయించావా ఎప్పుడన్నా? అది వాటిని జయించు, అప్పుడు నువ్వు నిజమైనటువంటి బలవంతుడు అవుతావు అని చెప్పేసి ఆయన చెప్పాడు. ప్రహ్లాదుడు చెప్పాడు తండ్రికి. చెప్తే అసలు ఇప్పుడు నీకు విరోధులు అనేవాళ్లే ఉండరయ్యా. ఇది సాధకులు చాలా పట్టుకోవాల్సినటువంటి విషయం. అంటే మనం ఏమనుకుంటామంటే మన మనస్సే మనకి పెద్ద విరోధి. మన మనోదృష్టితో మనం అన్నిటినీ చూస్తూ ఉంటాం. ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరినీ చూస్తూ మనం వీళ్ళు మంచివాళ్ళని, వీళ్ళు చెడ్డవాళ్ళని వాళ్ళ మీద మనం ముద్రలు వేసుకుంటూ ఉంటాం. వీటన్నిటికీ కారణం ఏమిటి? నీకు మంచివాడు ఇంకోటికి చెడ్డవాడవచ్చు, నీకు చెడ్డవాడు ఇంకోటికి మంచివాడవచ్చు. ఎందుకు జరుగుతోంది ఇదంతా ఇలాగా అంటే నీ దృక్కోణంలో ఉండేటువంటిది. ఆ దృక్కోణం అలా ఏర్పడడానికి కారణం ఏమిటి? మనలో ఉన్న కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, వీటిని జయించమని చెప్పాడు. కాబట్టి ఇది జ్ఞానవంతమైనటువంటి బోధ ప్రహ్లాదు ఇక్కడ తండ్రికి చేశాడు. ఎన్ని బాధలు పెట్టినా వెరవలేదు, జంకలేదు. ఎక్కడున్నాడు రా, ఎక్కడున్నాడు, హరి పిలు, నేను వాడితో యుద్ధం చేస్తా, ఆయన గొప్పవాడు నేను గొప్పవాడు తేల్చుకుంటానంటే చూసారా, సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు. ఆ సమయంలో తన శిష్యుని, తన భక్తుని యొక్క మాటను తప్పించకుండా ఉండాలి అనేటువంటి దృష్టితో ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతక చూచిన అందందే కలడు దానవాగ్రడి వింటే అన్నాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడు, కొట్టాడు ఆ స్తంభాన్ని. అంతే, పెడబెడబెడమంటూ నృసింహస్వామి ఆవిర్భావం జరిగింది. ఎలా ఉన్నాడు ఆ స్వామి? నరమూర్తి కాదు, కేవల హరిమూర్తి కాదు, మానవాకారం, కేసరి ఆకారమునున్నది, హరి మాయారచితమగు యథార్థము చూడను. నరమూర్తి కాదు, హరి అంటే ఇక్కడ సింహం అండి. హరి అంటే శ్రీహరి కాదు, ఇక్కడ హరి అంటే సింహం. సింహమూర్తి కాదు, సగం సింహము సగము మానవ రూపంలో ఉన్నటువంటి నృసింహస్వామి ఆవిర్భావం జరిగి మరి హిరణ్యకశిపుడు వరాలు కోరుకున్నాడు కదా బ్రహ్మని. ఆ కోరుకున్న పద్ధతిలో నరుడుగాక, పశువుగాక, పగలుగాక, రాత్రిగాక, చీకటిగాక, వెలుతురుగాక, భూమి మీద గాక, పైన ఆకాశంలో గాక, స్తంభంలో ఏ ఆయుధాలు కాకుండా నఖములు అనేటువంటి ఆయుధాలతో చీల్చి చెండాడి ఆ పేగులన్నీ కూడా మెళ్ళో వేసుకుని అతి భీకరాకారంతో భయంకరంగా నృసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి వధించాడు. అందరూ భయచకితులైపోయారు. బ్రహ్మేంద్రాదులందరూ, కిన్నర కింపురుషులు అందరూ వచ్చారు, అందరూ స్తుతించారు. స్వామి శాంతించాలి, కానీ శాంతించాడా? లేదే. ఇప్పుడు బ్రహ్మదేవుడు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు వెళ్ళి కాస్త ఆయనతో చెప్పమ్మా, ఆయన శాంతింపజే అంటే, నా వల్ల కాదు బాబోయ్ అందావిడ. నేను వెళ్ళను, నాకు కూడా భయం వేస్తుంది అని అన్నది. అయితే ఇక మనకు దిక్కు ప్రహ్లాదుడే అనుకున్నాడు. ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రహ్లాదుడు ముద్దు మాటలతో చిన్నగా ఆ స్వామిని స్తుతించేసరికల్లా, ఇదంతా కొన్ని వందల పద్యాల్లో ఉంటుంది భాగవతంలో, మనం దీన్ని ఇక్కడ భక్త రక్షణ అనేటువంటి విషయం వరకే చెప్పుకుంటున్నాం. అలా స్తుతించేసరికల్లా నవ్వుతూ నృసింహస్వామి శాంతించి ఆ ఎరుపు జీరలు పోగొట్టుకొని ఏ భక్తుని యొక్క రక్షణ కోసం, ఏ భక్తుని మాట నిలబడడం కోసం వచ్చాడో ఆయన్ని ప్రార్థనాపూర్వకమైన నుతులకు సంతోషించాడు. ఎవరు? భగవానుడు. అప్పుడు వరం కోరుకోమన్నాడు స్వామి. ప్రహ్లాదుని వరం కోరుకోమంటే ప్రహ్లాదుడు ఏం వరం కోరుకున్నాడో తెలుసా? నాకు ఎటువంటి కోరికలు లేకుండా చేయనాయన తండ్రి. ప్రహ్లాదుడు ఎన్నేళ్ళవాడు? 5-6 ఏళ్ళ పిల్లవాడైనటువంటి జ్ఞాని కదా, అలా కోరుకున్నాడు. అయినా తృప్తికి మించింది ఈ జగత్తులో ఏముంటుంది? ఏమీ ఉండదు. కాబట్టి నాకు కోరికలు కలగనటువంటి స్థితి కలిగించు. ప్రహ్లాదుడు తర్వాత పెద్దవాడి ఎంతో కాలం చేశాడు, పరిపాలన చేశాడు. కానీ ఆ జన్మాంతం ఆయన విష్ణు భక్తుడు అలాగే ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పాడు శ్రీహరి, కేవలము భక్తి సాధనతో ఈశ్వరార్పణంగా జీవించండి. నృసింహస్వామి సందేశం. తనను చూడడానికి వచ్చిన వారందరికీ ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే, కేవలము భక్తి సాధనతో ఈశ్వరార్పణంగా జీవించండి. ప్రహ్లాదుడికి ఉంది, సాధకులందరికీ కూడా ఇటువంటి సందేశం ఇందులో ఇవ్వబడ్డది. అయితే అప్పుడు ప్రహ్లాదుడు అడుగుతాడు, నీ చేతిలో మరణించాడు కదా, మా నాన్నకు కూడా ముక్తినివ్వమని అడిగాడు. చూడండి, ఆ పిల్లవాడు అడిగితే, మీ నాన్నకి కాదయ్యా,
త్రిసప్త తరముల వారికి, నీ కుటుంబంలో పుట్టినటువంటి 30 తరాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ముక్తేను. నీలాంటి భక్తుడు జ్ఞాని నీ వంశంలో జన్మించావు, అటువంటి వంశంలో జన్మించావు కాబట్టి నువ్వు వంశం వారిని అందరినీ ఉద్ధరిస్తున్నాను. సరేనండి, ఇక్కడ శిష్ట రక్షణ భక్త రక్షణ జరిగింది కదా, మరి హిరణ్యకశిపుని చంపాడు కదా, అది దుష్ట శిక్షణ అనుకున్నాం కదా. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే దుష్ట శిక్షణ రూపంలో కూడా ఇక్కడ జరిగింది ఏమిటి? హిరణ్యకశిపుడికి మోక్షం కలగడం వల్ల, ముక్తి కలగడం వల్ల. కాబట్టి దుష్ట శిక్షణ రూపంలో కూడా శిష్ట రక్షణ చేశాడు స్వామి. అక్కడ ఏమి హిరణ్యకశిపుడిని ఏమీ నరకానికి పంపించలేదు కదా, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే పంపించేసి. కాబట్టి ఇలాగ జరిగింది. ఆ తర్వాత మోక్షం అనేటువంటిది ఒక మానవుడి యొక్క సొత్తే కాదండి, ప్రతి జీవి మోక్షాన్ని పొందవచ్చు. ఎప్పుడు? భక్తుడైతే. వాడు పశువు కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు. శ్రీకాళహస్తుడు ఏమిటి? మరి సాలిపురుగు, పాము, ఏనుగు, అవి కూడా శివుడి పట్ల భక్తిని నరపి మరి ముక్తిని పొందాయి. మరి పశువు అయినటువంటి గజేంద్రుడు, ఆహా, గజేంద్రుడు అంటే ఎవరండి? మనందరికీ ప్రతినిధిగా చెప్పుకోవాలి, జీవులందరికీ ప్రతినిధి. ఆడినంత కాలం ఆట బాగానే ఆడతాం, సాగుతుంది. ఇది మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగినంత కాలం 10,000 మంది భార్యలతో అమోఘంగా మదించినటువంటి ఏనుగు ఆ గజేంద్రుడు తిరిగి 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 ఒక దుష్ట క్షణంలో నీళ్లు చూసి కొలంలో ప్రవేశించి కాలు పెట్టి మకరికి జిక్కి సంసార తాపత్రయంలో ఉండేటువంటి జీవుడు ఎన్నో కష్ట నష్టాలకు మరి లోబడి పాల్పడి పోరాడి అలసిపోతాడు. అట్లాగే గజేంద్రుడు కూడా అలసిపోయాడు మకరితో. ఒంట్లో సత్తు ఉన్నంత వరకు మనం ఎట్లా పోరాడతామో ఆయన కూడా అలాగే పోరాడాడు. కానీ క్రమేణా బలం తగ్గిపోయింది. అప్పుడు ఏమైంది? ఆర్తి పెరిగిపోయింది. నన్ను ఎవడు రక్షిస్తాడు రా అనుకున్నాడు. ఎవడో తెలియదు, ఎవడిని అడగాలో తెలీదు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని ఆత్మభవుని శరణంబు. ఆత్మభవుడు, ఇది కూడా మనం అండర్లైన్ చేస్తాం. నీ ఆత్మ ఏంది? నీకు ఉన్నాడు, పుట్టాడు, కానీ నువ్వు గుర్తించట్లే. లోకస్తులు లోకేశులు తగినటువంటి తుది ఎవడైతే ఉన్నాడో ఆ వెలుగుగా ప్రకాశవంతంగా ఆయన నేను కొలుస్తున్నాను అన్నాడు. ఏడు లాభంగా చివరికి ఏడుస్తూ లావుక్కింతయు లేదు ధైర్యము ఇలోలంబయ్య ప్రాణంబులు ఠావులు దప్పిన మూర్ఛ వచ్చి తనుండస్యన్ శ్రమం బయ్యడి నీవే తప్పై తప్పరం పెరిగా మన్యబందగుం దీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఏమండి, అప్పటిదాకా ఈయన ప్రార్థన చేస్తే ఆయనకి వినపడలేదా? వినపడ్డది. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తారు కదా, ఒక మాట చెప్తారు కదా, పిల్లవాడు బొమ్మలతో బయట ఆడుకున్నంత కాలం ఆ తల్లి వాడిని ఏమీ పట్టించుకోదు. వాడు బొమ్మలన్నీ బయట పడేసి అమ్మా అని పెద్దగా పిలుస్తాడు. అయ్యో వీడికి ఏదో అయిపోయిందని ఆ తల్లి పరిగెత్తుకుంటూ వస్తుంది. భగవంతుడు కూడా అంతే. ఆర్తితో ఎప్పుడైతే ఎలుగెత్తి ఆయన పిలిచాడో, మరి భక్త పాలన కళా సంరంభకుడు కదండి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆర్తి ఎంత గాఢంగా ఉంటుందో త్రాణ కూడా అంత శీఘ్రంగా ఉంటుంది అని. శీఘ్రంగా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఎలా వచ్చాడు? ఎట్లా ఉన్నవాడు అట్లా, ఎట్లా పడితే అట్లా వచ్చాడు. తొందరగా అంటే ఆవిడ పమిటి చెంగు తన చేతిలో పట్టుకొని జుట్టు అంతా కూడా సరిగ్గా లేకపోయినా సవరించుకోకుండా అలవైగుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల రమావి పర్యంకమునందు రమా వినోదేవు ఆపన్న ప్రపన్నుడు విహ్వల నాగేంద్రము పాహి అన కుయ్యాలి. ఆ పర్యంకం మీద రమా వినోది అయి ఉన్నటువంటి వాడు. మళ్ళీ అక్కడ చక్కటి విశేషణం వేశాడు పోతన గారు. ఆపన్న ప్రపన్నుడు, ఎవరైతే శరణాగతితో ఎలుగెత్తి పిలుస్తారో వాళ్ళని సంరక్షించడంలో ఎప్పుడూ ముందుండేవాడైనటువంటి ఆ స్వామి ఎలా వచ్చేసాడు?
చిరికిన్ జప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడభ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికాంతర సమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచో పరిచయాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి. ఉన్నవాడు ఉన్నట్టుగా అమాంతంగా ఆవిడికి కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నారని ఆవిడ ఏమన్నా అడగాలంటే ఆవిడ భయపడిపోయి ఆవిడ అడగలేక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటే అప్పుడు ఏం జరిగింది? అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఎక్కడ ఆ పైన ఉన్నటువంటి ఆకాశంలో నుంచి దేవతలు అందరూ కూడా చూస్తున్నారు. ఎవరికి చెప్పలేదు, ఎవరిని పిలవలేదు, ఆవిడ బయట కొంగ విడవలేదు, జుట్టు సవరించుకోలేదు. పరిగెత్తుకుంటూ వస్తుంటే విచిత్రంగా ఆ వైకుంఠంలో ఉన్న పరివారం అంతా కూడా ఆయన వెంట వచ్చేసి ఆ బాలగోపాలము వచ్చారు. తన వెంటను సిరి లచ్చి వెంట అవరోధవ్రాతం దాని వెంకను పక్షేంద్రుడు వాని పొంతను ధను కౌమోదకీ శంఖచక్ర నికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు రా వచ్చి రొయ్యన వైకుంఠ పురంబునన్ కలుగువారు ఆబాల గోపాలము. ఒకళ్ళెంబడి ఒకళ్ళు అందరూ ఇట్లా పోతూ ఉంటే ఏమిటి వీళ్ళంతా ఇలా పరిగెత్తుకుంటూ పోతున్నారని దేవతలు అందరూ పైనుంచి చూస్తూ ఉంటే 7 మత్తేభ వృత్తాలు రాశాడండి ఇక్కడ పోతన గారు. 7 మత్తేభ వృత్తాలు, అన్నీ మత్తేభాలు. ఏమిటో ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తూ ఉంటే. మత్తేభాన్ని కాపాడాలనే తొందరతో స్వామి మనస్సు మత్తేభమయమైపోయిందా, లేకపోతే పోతన గారే ఆ మత్తేభ స్థానంలో తానే పరకాయ ప్రవేశం చేసుకుని ఆ మత్తేభ వృత్తాలన్నీ రాశాడు ఏమిటో తెలియదు. మొత్తాన్ని మాత్రం అక్కడ 7 మత్తేభ వృత్తాలు రాశాడు పోతన గారు. మొత్తం మీద మకరాన్ని సంహరించాడు, నకరాన్ని తన చక్రంతో సంహరించాడు, గజేంద్రుని రక్షించాడు. అంత అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నారు. లక్ష్మీనారాయణ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అదేంటది నేను నీకు చెప్పకుండా నువ్వు వచ్చేస్తూ ఉంటే నువ్వు నన్నేమి అడగచ్చు కదా, ఎక్కడికి వెళ్తున్నారండి అంటే అని అడగచ్చు కదా అంటే అబ్బాయి బయటికి వెళ్ళేటప్పుడు మగవాళ్ళని అడగకూడదండి, అడిగితే కోపడతారు, మీరు అడిగావు కూడా నాకు పని కాలేదంటారు కదా, అందుకోసం నేను అడగలేదు. అయినా ఇక్కడ ఒక పద్యం రాశాడు పోతన గారు. దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింప మేలు దీవెన పొందను దీనావన నీ కొప్పును దీన పరాధీన దేవదేవ మహేష. అసలు నువ్వెవరివి? ఎవరైనా ఎక్కడైనా దీనులే నిన్ను కుయ్యి అని పెద్దగా ఆక్రోశిస్తే నువ్వు వెంటనే రక్షించడానికి వెళ్ళిపోతావు కదా. నువ్వు ఆ విషయం నాకు తెలుసు కదా, అందుకే ఉన్నవాడు ఉన్నట్టుగా నువ్వు అలా వెళ్ళిపోయినావని నేను భావించానయ్యా అని అన్నది లక్ష్మీదేవి. ఈ ఘట్టంలో మనకు వాసుదేవుని యొక్క ఆయన ఒక ఆపద్బాంధవుడిగా, ఒక ఆపన్న రక్షకుడుగా ఇక్కడ పోతన గారు చాలా అద్భుతంగా వర్ణించారు. ఇదంతా కూడా భక్త రక్షణే. ఇంతకీ మోక్షం ఎవరికి? గజేంద్రుడికి ఒక్కడికేనా? కాదు, మకరికి కూడా. ఇద్దరు శాపాన్ని పొందిన వాళ్ళు. ఇంద్రజుమ్నుడు అనేటువంటి రాజేమో గజేంద్రుడు, ఆయనకు అగస్త్య మహర్షి శాపం జరిగింది. అలాగే హూహు అనేటువంటి గంధర్వుడేమో మకరి. ఇద్దరికీ కూడా ఇక్కడ శాప విమోక్షణం కలిగింది. కాబట్టి చెడ్డ పని చేసిన వాడు దుష్టుడైనటువంటి మకరి మోక్షం పొందాడు, శిష్టుడైనటువంటి గజేంద్రుడు ప్రార్థించి మోక్షం పొందాడు. కాబట్టి ఇక్కడ స్వామి యొక్క పరిరక్షణలో నేను గమనించినప్పుడు ఇట్లా రెండూ కూడా సమాంతరంగా జరుగుతూ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఈ ఘట్టాన్ని ముగిస్తూ పోతన గారు మనకు ఒక సందేశం ఇచ్చారు. ప్రతి ఘట్టంలోనూ పద్యాలను కథను చెప్పుకొని ఆనందించటం కాకుండా అందులో నుంచి మనం అందుకోవాల్సిన మెసేజ్ ఏమిటి? ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. కర్మతంత్రుడొగుచు కమలాక్షు గొల్చుచు ఉభయ నేత వృత్తి ఉండెనేని చెడును కర్మమెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణు భక్తి చెడదు. ఇది ఆధ్యాత్మిక సాధకులందరికీ భగవానుడు ఇచ్చినటువంటి సందేశం. ఎవరి పని వారు చేసుకుంటూ ఉండాలి, కమలాక్షుని అర్చిస్తూ ఉండాలి. నియతంగా ఈ 2 వృత్తుల్లో ఎవరైతే ఉంటారో వారి కర్మ నశిస్తుంది, విష్ణు భక్తి పోకుండా కూడా ఉంటుంది. కాబట్టి మన పనేదో మనం చేస్తూ ఉండడం, భగవంతుడిని పాదాలు పట్టుకోవడం. శ్రీరామకృష్ణుడు చెప్పారు కదా, పని చేసుకునేటప్పుడు ఒక చేత్తో పని చేయి,
కర్తవ్య నిర్వహణ చేయి, ఇంకో చేత్తో నా పాదాలు పట్టుకో. అలాగే నీ పనంతా అయిపోయిన తర్వాత 2 పాదాలతో నన్ను పట్టుకో. అది మనం చేయవలసినటువంటి పని. ఇంకొకటి అష్టమ స్కంధంలో వామనావతార ఘట్టం. ఇది ఒక గొప్ప ఒక స్వతంత్ర కావ్యము అనదగినటువంటి ఒక ఘట్టం ఇది. అయితే నృసింహావతారంలాగా భక్తుడిని సంరక్షించడానికి రాలేదు ఈ అవతారం, వామన అవతారం. మరి దేనికి వచ్చింది? స్వర్గభ్రష్టులైనటువంటి ఇంద్రుణ్ణి మళ్ళీ స్వర్గాధిపత్యాన్ని కలిగించడానికి వచ్చింది. అసుర సంహారం చేసి బలిచక్రవర్తిని అణచి ఇంద్రుణ్ణి స్వర్గాల్లో కూర్చోబెట్టడానికి వచ్చింది ఈ వామన అవతారం. తన్ను తాను తక్కువ చేసుకుంటూ పొట్టివాడుగా దిగాడు స్వామి. అయినా ఈ ఘట్టంలో బలిచక్రవర్తి ఉద్ధరింపబడ్డాడు. సుతలమనేటువంటి పాతాళ లోకంలో ఆధిపత్యాన్ని పొందాడు. అంతేకాదు ఆ లోకం యొక్క వాకిలి దగ్గర గదా ఆయుధుడై విష్ణుమూర్తి కాపలా కాస్తూ ఉన్నాడు. మరి బలిచక్రవర్తి పొందింది స్వర్గాధిపత్యం పోతే ఏమి, అంతకంటే గొప్పదైనటువంటి సాక్షాత్తు విష్ణుమూర్తి గదాయుధుడై తన వాకిలి కావలి కాసేటువంటి ఒక గొప్ప సంరక్షణలోకి వెళ్ళాడు. చూశారు? దేనివల్ల వెళ్ళాడు బలిచక్రవర్తి? అసురులు కదా, అసురులందరినీ చంపాలని ఏమీ రూల్ లేదండి. అసురులందరినీ చంపడానికి ఆయన అవతారాలు ఎత్తలేదు. ఇక్కడ అసురుడైన బలిచక్రవర్తిది ఎటువంటి స్వభావం? ఆడిన మాట తప్పనటువంటి స్వభావం, సత్యము. తాను దానమిస్తానని చెప్పాడంటే సాక్షాత్తు గురువైన శుక్రాచార్యుల వారు వచ్చి చెప్పినా ఆయన వినలేదు, వద్దని చెప్పినా వినలేదు. ఈయన వచ్చాడు, స్వస్తి పలుక్కుంటూ వచ్చాడు బటువైన వామనుడు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు అని. స్వస్తి అంటే అర్థం ఏంటి? సు అస్తి, మంచి కలుగుగాక అని. కానీ అక్కడ నా 5 విశేషణాలు స్వస్తి స్వస్తి స్వస్తి, నీ పని ఇంతటితో స్వస్తి అని చెప్పాడు అన్నమాట వామనుడు. ఎవరికి? బలిచక్రవర్తి. అన్నట్టుగా స్వస్తి స్వస్తి చెప్పాడు. ఆయన ఎవరు నువ్వు? ఒడుగా ఎక్కడ వాడివి? మీ ఊరేది? మీ తల్లిదండ్రులు ఎవరు? అన్నీ నా ఊళ్ళే అన్నాడు. అందరూ నా వాళ్ళే అన్నాడు. నేను ఒంటరి వాడిని అన్నాడు. అందరూ నా వాళ్ళు అంటాడు. నేను ఒంటరి వాడిని అంటాడు, అందరూ నా వాళ్ళు అంటాడు. ఇలా సమాధానం చెప్పాడు. నీకేం కావాలయ్యా? 3 అడుగులు ఇవ్వవయ్యా చాలు అన్నాడు. మరీ లే ఊరుకో, ఎవరిని అడుగుతున్నావు నువ్వు? ఎవరిని అడుగుతున్నావు దానం? నా వంటి బలిచక్రవర్తి అంతటి వాడిని నువ్వు 3 అడుగులు అడుగుతావా? నేల ఏమన్నా భావ్యమేనా? ఇంకేమన్నా అడుగు. మాటలు కావాలా, కాసులు కావాలా, ఊళ్ళు కావాలా, అమ్మాయిలు కావాలా, ఎవరు కావాలి? నాకు ఎవ్వరు వద్దయ్యా, నువ్వు 3 అడుగులు ఇచ్చారు, అదే నాకు బ్రహ్మాండం అన్నాడు. దానితో ఒక్కొక్కటి వేళ్ళు ముట్టుతాను అన్నాడు. అన్ని మాటలు 2 అర్థాలు ఉంటాయి ఇక్కడ. గౌతమ్ గారు అన్ని మాటలు అంటే వాచ్యార్థం ఒకటి, ధ్వన్యార్థం ఒకటి. అది పోతన గారి వచో నైపుణ్యానికి నిదర్శనంగా చెప్పాలి మనం. సరే, దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఓహో, ఏమిటయ్యా నువ్వు వచ్చినవాడు ఎవరు అనుకుంటున్నావు? సాక్షాత్తు విష్ణువు నిన్ను అణిచేయాలని వచ్చాడు, నేను స్వర్గ భ్రష్టుని చేయాలని వచ్చాడు అని చెప్పాడు శుక్రాచార్య. అంటే విష్ణువు అయితే యజ్ఞయాగాది కృతుల్లో ఎన్ని చేసినా కూడా మనం ఆయనకే కదా అన్ని ధారపోస్తున్నాం, అప్పుడు కూడా మనం ఆయన చూడం కదా. అటువంటి వాడు నా దగ్గరకు వచ్చి పొట్టివాడై అణిగిపోయి నన్ను దానం అడిగితే ఇవ్వకుండా ఉంటానా? అయితే అయింది, విష్ణు అయినా పర్వాలేదు, ఇస్తాను. ఏ వద్దయ్యా, నీ వంశం నాశనం అయిపోతుంది, ఏ దానమైనా నిన్ను పతనం చేసే దానం నువ్వు ఇవ్వకూడదు అన్నాడు శుక్రుడు. అంటే వాదన అన్నమాట. నన్ను పతనం చేసినా పర్వాలా, కారే రాజులు రాజ్యములు కలుగవే, వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనంగలదే, శిబి ప్రముఖులను ప్రీతిన్ యశోకాములై ఈరే కోర్కులు, వారలన్ మరచిరే ఈ కాలమున్ భార్గవా. ఏం పర్వాలేదు, ఎంతోమంది రాజులు వచ్చారు, రాజ్యాలు చేశారు, అన్నీ పోయినాయి. మరి నాకు ఇవన్నీ పోతాయి, రాజ్యం పోతుందనే బాధ నాకేమీ లేదయ్యా, ఏ ధనం పోతుందని ఏం లేదు, మాట ఇచ్చాను, ఆ ప్రకారంగా నేను ఇవ్వాల్సిందే దానం అన్న.
అని అంటే అంతేకాదు ఇంకా చాలా ఆయన ఆ విష్ణువే అయితే ఆయన వచ్చి నన్ను ఇట్లా దానం అడుగుతుంటే ఆయన హస్తం కిందే ఉండడం, నా హస్తం పైనే ఉండడం. ఎటువంటి హస్తము? ఆది శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై అంటూ చెప్పి అటువంటి హస్తం. అద్భుతమైనటువంటి రచనా క్షణత్వం ఇక్కడ పోతన గారిది. ఇవన్నీ అమూలకమైన పద్యాలేనండి. మూలానికి మెరుగులు పెట్టే కొన్ని అయితే అసలు మూలంలో లేనే కొన్ని. సరే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడితే ఈయన ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. చెప్పాడు ఒకటే మాట బలిచక్రవర్తి, నాకు నరకం కలిగినా దుర్మరణం కలిగినా నా వంశ నాశనం అయినా సరే నేను ఆడిన మాట తప్పను. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు. పోతన పద్యాలు సూక్తులండి. పోతన పద్య పాదాలు సూక్తులు, నానుడులు, సామెతలు అలాంటివి. ఇప్పటికీ అంటారు మాట తిరగలేరు మానధనులు. కాబట్టి నేను మాట వెనక్కి తీసుకోను అన్నాడు. తీసుకోవడం తప్పులేదన్నాడు. వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణమాన విత్త భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు బొంకవచ్చు అగము పొందాడు. ఏం పాపం లేదయ్యా ఇలాంటప్పుడు బొంకవచ్చు అని ఒక శుక్రనీతి చెప్పాడు. ఈ శుక్రనీతి కలియుగంలో ఎక్కువగా పాటింపబడుతుందండి. అంటే ఈ పద్యం కోట్ చేస్తారు అందరు. బాగా తేలిగ్గా నోటికి వచ్చేస్తుందేమో ఇది కోట్ చేస్తారు. ఈ శుక్రనీతి అక్కడ పని చెయ్యలేదు అని తెలుసుకోవాలి. ఆ ఘట్టంలో మాట వినలేదు. సరే భార్య జలం తీసుకొచ్చింది, ఆయన దారబోయడానికి వచ్చాడు. దారబోయడానికి వస్తే ఈయన వచ్చాడు, మళ్ళీ కలశానికి అడ్డుపడ్డాడు. అప్పుడు విష్ణుమూర్తి అంటే వామనుడు దర్భపుల్లతో పొడిచాడు. ఆ శుక్రుడికి ఒక కన్ను పోయింది. ఆమె ఒంటి కన్ను శుక్రాచార్యుడు అయిపోయినాడు ఆయన. సరే దానం ఇచ్చేసాడు. ఏదైతే అదైంది. వెళ్ళిపోయాడు, విజృంభించాడు. ఇంతింత ఏడుడింత ఏ మరియు దానంతైన హో వీధిపైనంతై అలా పెరిగి 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 స్వామి వామనుడు త్రివిక్రముడు అయిపోయి ఆ తర్వాత ఆ సూర్యబింబం ఆయనకి మొట్టమొదట పైన పెట్టుకునేటువంటి టోపీగా, ఆ తర్వాత కళాభరణంగా, కేయూరంగా, ఆ తర్వాత నడువుకు పెట్టుకునే మొలనూలిగా, ఆ తర్వాత ఏదంటే కింద పెట్టుకునే మేఖలగా, పాదపీఠంగా. అంటే సూర్యుడిని దాటి ఎంత 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 ఎదిగిపోయినాడో స్వామి. అదంతా పోతన గారు అద్భుతమైనటువంటి వర్ణలు. సమయం తక్కువగా ఉండటం వల్ల వాటిని చెప్పటం లేదు. ఒక అడుగుతో స్వర్గం, మరొక అడుగుతో పైలోకాలన్నీ కప్పేశాడు. ఇక అక్కడి నుంచి ఇంకొక అడుగు ఉంది. ఎక్కడ? ఇంకొక అడుగు ఎక్కడ అన్నాడు. నెత్తి మీద చూపించాడు బలిచక్రవర్తి. తల మీద పెట్టమన్నాడు, పెట్టేశాడు, అణిచేశాడు. కానీ బలిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలకు స్వామి ప్రీతిపాత్రుడైపోయాడు. బలిని అణచడం ద్వారా బలిని రక్షించాడు. సుతల లోక ఆధిపత్యం ఇచ్చాడు. ఆయన దానికి కాపలా కాశాడు. బలిచక్రవర్తి జ్ఞాని. ఆయన తన ఆత్మజ్ఞాని కంటే ధర్మజ్ఞాని కంటే కూడా త్యాగానికి ఆయన ఎక్కువ పెద్దపీట వేశాడు. తాను నశించినా పర్వాలేదు, కానీ ధర్మం నశించకూడదు, సత్యం నశించకూడదు, ఆడిన మాట తప్పకుండా జరగాలి. అందుకోసమని ఇటువంటి గుణాలతో మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రుడైనాడు. ఆ రకంగా ఆయన మరి శుక్రాచార్యుడు మధ్యలో శాపం కూడా పెడతాడు. నీ వంశ నాశనం అయినా లెక్క చేయలేదు. శుక్రుడి శాపాన్ని కూడా లెక్క చేయలేదు బలిచక్రవర్తి. ఆ తర్వాత చెప్పుకోదగినటువంటి మరొక ప్రధానమైనటువంటి వృత్తాంతం మధ్యలో మనకి ఇవంతా అష్టమ స్కంధంలో వస్తున్నాయి. సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్ర అయితే, అష్టమ స్కంధంలో మనకి గజేంద్ర మోక్షం, వామనావతార కథ, అట్లాగే ఇక్కడ పరమశివుని యొక్క భక్త రక్షణ కూడా ఒకటి కనబడుతుంది. విష్ణువుదే కాదు, ఎక్కడ హాలాహలం పుట్టినప్పుడు క్షీరసాగర మథన సమయంలో ఆ హలాహలాన్ని తాగాడు. తాగడం ద్వారా తన కంఠంలో నిలుపుకొని నీలకంఠుడు అవడమే కాదు, పరమేశ్వరుడు లోకాలన్నింటినీ రక్షించాడు కదా. లేకపోతే అవన్నీ కూడా నశించిపోయాయి. అది కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తర్వాతది మనకి నవమ స్కంధంలో కనబడేటువంటి అంబరీషోపాఖ్యానం. ఇది మనందరికీ చాలా బాగా తెలిసిన కథ గురించి ఇప్పుడు మనకు అక్కర్లా.
ఆయన గొప్ప రాజు, సప్త ద్వీప వేలాయుధమైనటువంటి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. నిరంతరం భగవంతుడి మీదే ధ్యాసతో ఉండేటువంటి వాడు. ఆ శ్రీహరి పాదాలను పట్టుకొని ఉండేవాడు, ఆయన మాటలే మాట్లాడేవాడు, ఆయన గురించి చింతించేవాడు, ఆయన్నే చూస్తూ ఉండేవాడు. అంటే ఆయన కూడా సకల ఇంద్రియాలను భగవత్పరం విష్ణుమూర్తి పరం చేసినటువంటి వాడు. ఎంత గొప్పవాడంటే మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ఆయన ఇంట్లో ఉంచాడు. అంత గొప్ప భక్తుడు, విష్ణు భక్తుడు. తన దగ్గర ఉండేటువంటి సుదర్శన చక్రాన్ని మహావిష్ణువు తన భక్తుడైనటువంటి అంబరీషుడికి రక్షణగా ఆయన ఇంట్లో ఉంచాడు. అటువంటి ఆయన సామ్రాజ్యం అంతా వదిలేసేసి భార్యతో కలిసి 1 ఏడాది పాటు ఆయన ఒక దీక్ష తీసుకొని ద్వాదశి వ్రతాన్ని 1 సంవత్సరం పాటు చేశాడు. ఆ వ్రతం పూర్తయిపోయింది. 3 రాత్రులు ఉపవాసం ఉన్నాడు, దాన ధర్మాలు చేశాడు. ఇక భోజనానికి ఉపక్రమిస్తూ ఉండగా దుర్వాసుడు అనే మహర్షి వచ్చాడు ఆయనకి పరీక్ష పెట్టడానికి. సరే వచ్చాడు, ఆయన్ని మా ఇంట్లో భుజించమన్నాడు. సరేనన్నాడు. మా దుర్వాసుడేమో కాళింది నదికి వెళ్ళాడు స్నానానికి. వెళ్ళిన వాడు అక్కడే కావాలని జాగు చేశాడు. ఇక 1 గడియ మాత్రమే మిగిలి ఉన్నది. పాలన చేయకపోతే ఏడాది పాటు చేసిన వ్రతం వృధా అయిపోతుంది కదా. అందుకోసమని పెద్దలైనటువంటి ధర్మాత్ములైన వారి యొక్క సలహా అడిగి అంబరీషుడు జలపానం చేశాడు. జలపానం చేస్తే భోజనం చేసినట్టు కాదు, జలపానం చేస్తే ద్వాదశ గడియల్లో పాలన చేసినట్టు. కాబట్టి ఆ విధంగా జలపానం చేసి మేలకుండా ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించాడు దివ్య దృష్టితో. దుర్వాసుడు వచ్చాడు. అసలు దుర్వాసుడు కదా, ఈయన ఇటువంటి పనులకే వస్తూ ఉంటాడు. ఆయనే చెడ్డవాడు కాదండి బాబు, ఇలాంటివన్నీ నిరూపణ చేయాలి, ప్రపంచానికి తెలియజేయడానికి ఆయన వస్తూ ఉంటాడు. వచ్చాడు, ఆక్రమకుడైపోయినాడు. గబా 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 జుట్టు నుంచి ఒక జటను బీకాడు, కుర్చీని సృష్టించాడు, ఆయన మీదకి వదిలాడు. అంబరీషుడి దగ్గరికి వచ్చింది అది. వెంటనే స్వామి, ఆ విష్ణు స్వామి సుదర్శన చక్రాన్ని వదిలాడు. అది కుర్చీని సంహరించింది, దుర్వాసుడు వెంటబడ్డది. అది ఎక్కడ తనని సంహరిస్తుందో అని ఆ దుర్వాసుడు ప్రపంచం అంతా తిరిగాడు, లోకాలన్నీ, బ్రహ్మను, ఈశ్వరుణ్ణి, విష్ణువును అందరినీ వెళ్ళి నన్ను రక్షించమన్నాడు. ఎవరు మా వల్ల కాదన్నారు. అప్పుడు భగవానుడు కొన్ని మాటలు చెప్తాడు, అవి మనం పట్టుకోవాల్సిన అంతా తెలిసినవి అందరికీ. బుద్ధిమంతులైనటువంటి సాధువులు నా హృదయాన్ని కొల్లగొడతారు. శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు ఈ మాట. భక్తి అనే తీగలతో నన్ను బంధిస్తారు, వారి మీద ప్రేమతో నేను వాళ్ళని వదిలి వెళ్ళలేను. నాకు మేలుగోరు నా భక్తుడగువాడు, భక్తు జనులకే నా పరమగతియు, భక్తుడు ఎందు జనిన పరదెంతు వెనువెంట, గోవు వెంట తగులు కోడె భంగి. ఇక్కడ గోవు ఎవరో తెలుసా? భక్తుడు. కోడె ఎవరో తెలుసా? భగవానుడు. భగవానుడు వెంబడి భక్తుడు పడితే ముందు, తర్వాత భగవానుడు భక్తుడి వెంట పడతాడు. అంతేకాదు, ఇంకో మాట చెప్తాడు, సాధుల హృదయము నాయది, సాధుల హృదయంబు నేను, జగముల నెల్లను సాధుల నేన ఎరుంగుదు, సాధులు ఎరుంగుదురు నాకు చరితము విప్రా. అంటే వాళ్ళ హృదయమే నాది, వాళ్ళ హృదయంలో నేనున్నాను. సాధులకి ఈ విషయం తెలుసు, వాళ్ళ సంగతి నాకు తెలుసు, నా సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి అటువంటి వాళ్ళని వాళ్ళేం చేయగలరు. అసలు అంబరీషుడు ఏం చేయలే, మేలకుండా కూర్చున్నాడు. ఆయన సొంత ప్రయత్నం ఏమీ చేయలేదు, మేలకుండా కూర్చున్నాడు. ప్రహ్లాదుడు ఏమైనా చేశాడా? ఆయన ఏడ్చాడా? కింద పడేస్తే ఏనుగులు తొక్కిస్తే ఏమైనా ఏడ్చాడా? బాధపడ్డా? భయపడ్డా? అంతే. ఈయన కూడా జ్ఞానసిద్ధుడైనటువంటి భక్తుడు ఎలా ఉంటాడంటే, భగవంతుడు ఎన్ని కష్టాలు తీసుకొచ్చినా కూడా దానికోసం ఏమీ పాకులాడు. నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్ అన్నట్టుగా నిమిత్త మాత్రంగా ఉంటాడు. ఆయన చూసుకుంటాడు. నువ్వు పోరాడావా, ఆయన రాడు, ఆయన చూసుకోడు. కాబట్టి ఇక్కడ గోవు వెంట తగులు కోడ భంగి, అంబరీషుని వెంట భగవానుడు వచ్చి ఆమె చివరికి చెప్పాడు, నా వల్ల కూడా కాదయ్యా, పోయి అంబరీషుడు శరణ వేయడమంటే అంబరీషుడి దగ్గర పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాడు దుర్వాసుడు. అయ్యయ్యో మీరు నా కాళ్ళ మీద పడ్డవేమిటన్నాడు. సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు, అది వెళ్ళిపోయింది. దుర్వాసుడు అంబరీషుడి చేత పరిరక్షింపబడ్డాడు. ఈ రకంగా అట్లాగే నవమ స్కందంలో శ్రీరాముని కథ మనందరికీ తెలిసిందే.
సుగ్రీవుడు విభీషణుడు శరణాగతులై ఏ విధంగా చేశారో ఆ భగవంతుడైనటువంటి శ్రీరాముడిని ఆశ్రయించి వారు ఏ విధంగా ముక్తిని పొందారు అనేటువంటిది మనకు శరణాగతి అనేటువంటిది ఎవరు చేసినా వారిని భగవంతుడు ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా రక్షిస్తాడు. కృష్ణావతారం సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది చాలా చాలా. అయితే కృష్ణావతారంలో పూతన సంహారం మొదలుపెట్టి శిశుపాల వధ వరకు స్వామి చేసింది దుష్ట శిక్షణ అని మనం అనుకుంటున్నాం కదా. కాదు, దుష్ట శిక్షణ రూపంలో ఉన్నటువంటి శిష్ట రక్షణే అదంతా. పూతన ఎవరిలో కలిసిపోయింది? తృణావర్తుడు, ఆ రాక్షసుడు, ఈ రాక్షుడు అందరూ ఆయన చేతుల్లో నిహతులైన వారందరూ ఎవరిని చేరుకున్నారు? ఆయన్నే చేరుకున్నారు. ఇంకా వీళ్ళు కాకుండా ఒక సామాన్య భక్తులండి, వాళ్ళ భక్తులని కూడా అనలేమేమో. ఆయన వైపు చూశారు, ఆయన వాళ్ళ వైపు చూశారు. మధురా నగరానికి వెళ్ళాడు కదా, అక్కడ ఒక గూని అమ్మాయి కుబ్జారు ఎదురుపడింది స్వామికి. ఎదురుపడితే ఎవరిదానివమ్మా నీవు, చక్కగా ఉన్నావే, నువ్వేం చేస్తున్నావు అన్నాడు. చందన లేపనాదులు తీసుకుపోతున్నానండి కంసుడికి, నేను దాసిని, ఆయన దాసిని అంది. అట్లాగా, ఏం నాకు ఇస్తావా అన్నాడు. ఇస్తానండి. ఇచ్చింది. వెంటనే ఆమె 2 పాదాల మీద తన 2 పాదాలు పెట్టి తన చేత్తో అరచేత్తో గడ్డాన్ని పైకి ఎత్తాడు. ఆవిడ కుబ్జత్వం పోయింది, గూలిపోయింది. చూడండి, కేవలం చంద్రగంధాదులు ఇచ్చినందుకు కుబ్జను ఉద్ధరించాడా? అట్లాగే ఆ మధురా నగరంలో పూలమాలలు కట్టుకుంటున్నాడు సుధాముడు అనేవాడు. వాడి దగ్గరికి వెళ్ళాడు, పూలమాలలు ఇస్తావుటయ్యా అన్నాడు. ఆనందంగా ఇచ్చాడండి ఆ సుధాముడు. వాడు ఎంత సంస్కారవంతుడో, ఎంత గొప్పవాడో. కాబట్టి సామాన్య మానవుల్లో భక్తి ఉండదని, ఏదో గొప్ప వాళ్ళలోనే భక్తి ఉంటుంది అనుకోవడం మన పొరపాటు అండి. వాళ్ళకున్నంత భక్తి మనకు ఉండదు. మనం సౌకర్యాలు చూసుకుంటాం, భక్తిని చూడం, భగవంతుడిని పట్టించుకో. కానీ వాళ్ళు సౌకర్యాలు ఏమీ పట్టించుకోకుండా భగవంతుడిని దర్శించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అప్పుడు ఒక వరం ఇచ్చాడు, ఈవిడికేమో ఇట్లా ఇచ్చాడు. ఆ సుధాముడు ఒక వరం కోరుకో అన్నాడు. ఆ వరం కోరుకోవడంలోనే సుధాముని యొక్క గొప్పతనం అర్థమవుతుంది. అది అందరం కోరుకోవాల్సిన వరం. మన ప్రార్థనలో దాన్ని చేర్చుకోవాలి. నీ పాదకమల సేవ, నీ పాదార్చకులతోడి నెయ్యము, నితాంతాపారభూత దయేను తాపసమందార నాకు దయచేయగదే. ఏమడిగాడు? పాదకమల సేవ అడిగాడు, దాస్యభక్తి. పాదార్చకులతో నెయ్యం అడిగాడు. భగవంతునికి దాస్యం చేయాలి, భాగవతులతో స్నేహం చేయాలి. తర్వాత నితాంత అపార భూతదయ. నేను పూజలు చేస్తున్నానండి, బయటకు వచ్చి ప్రాణుల్ని హింసిస్తాను, నోటికి వచ్చినట్టు మాట్లాడుతాను అంటే కుదరదు. ఇక్కడ మనుషులనే కాదండి, ఎవరి పట్లైనా భూతదయ ఉండాలంటే. భూతదయ లేకపోతే ఎన్ని పూజలు చేసినా, ఎంత భక్తి నేర్పినా వృధా వృధా వృధా. అది ఇవ్వమని అడిగాడు. అదే కదా అందరూ అడగాల్సింది. మరి మద్ది చెట్ల రూపంలో పడున్నారే నలకోబర మణిగ్రీవులనే కుబేర పుత్రులు, వాళ్ళు నా పిల్లవాడిగా ఉన్నప్పుడే రోలు తీసుకుపోయి వాళ్ళని అది నెట్టి వాటిని కూల్చాడు కదా. అప్పుడు వాళ్ళేమడిగారు? వాళ్ళకి ముందు శాపముక్తులు అయిపోయారు. వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళేమడిగారు? తప్పకుండా నాకు చాలా ఇష్టమైన పద్యం, మా నాన్నగారికి చాలా ఇష్టమైన పద్యం ఇది, చెప్పకుండా వదలలేకపోతున్నాను, ముగించేస్తాను తొందరగా. నీ పద్యావళి లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్, నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్, నీ మూర్తిపై చూపులున్, నీ పాదంబుల పొంత మొక్కు శిరమున్, నీ సేవలో చిత్తమున్, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణ. ఇదండి మనం కోరాల్సింది. ఇంతకంటే ఏముంది జీవితానికి? ఇంకా ఏమీ లేదు. గోపికలను ఒక్క స్మరణ చేసుకుందామా? గోపికలు మధుర భక్తికి ఆలవాలాలి. ఏమండి, పంచవిధ భక్తి భావాలు, 9 భక్తి రీతులు, చతుర్విధ భక్తులు, ఇలాగా భక్తి పద్ధతులతో, ఇన్ని రకాలైన భక్తి పద్ధతులతో ఏదో ఒక్కటైనా పర్వాలా, జీవితాన్ని పండించుకుంటే చాలు. ఆయన మనకు చేరువవుతాడు, ఆయన మనని రక్షిస్తాడు, మన కష్టాలన్నీ ఆయనే చూస్తాడు. ఈ నమ్మకం పెట్టుకోవాలి. ఆ గోపికలు వాళ్ళకి అదే కదా పరమ ప్రేమ.
సర్వసమర్పణ భావం, ఆత్మనివేదన భక్తి, మధుర భక్తి. ఇంట్లో భర్త, బిడ్డలు, అత్తమామలు, సేవలు, గొడ్డు, గోదం అంతా జరుగుతూనే ఉంటాయి. కానీ మనస్సు ఎక్కడ ఉంటుంది? ఆ కృష్ణుడి మీద. ఆయన కనపడకపోతే, కనపడుతూ ఉంటే ఆనందంగా ఆయన చూస్తూ ఉంటారు, కనపడకపోతే ఆయన చింతలోనే. ఆయన చెప్పాడు, మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోండి, ధ్యానాకర్ణన దర్శన గానంబులతో మాత్రమే నన్ను గుర్తుపెట్టుకోండి, నా గురించి ధ్యానం చేయండి, నా గురించి వినండి, నా గురించి పాడండి, నన్ను చూడండి. మీ ఇళ్ళకు పోండి, మీ ఇళ్ళల్లో మీరు పనులు చేసుకోండి, మాటి మాటికి మీరు యమునా నది దగ్గరికి వచ్చేసేసి నా చుట్టూ కూర్చోబాకండి అంటూ స్వామి తనల్ని ఎట్లా కొలవాలో కూడా చెప్పారు. ఈ రకంగా భక్త పరిరక్షణ ఎక్కడ లేదు, అంతటా ఉంది. మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క, కుంతి, భీష్ముడు శాంతభక్తితో, అలాగే అర్జునుడు, గోపబాలుడు, కుచేలుడు సఖ్యభక్తితో, ఉద్ధవుడు కూడా, అలాగే యశోదానందులు, దేవకీ వసుదేవులు వాత్సల్య భక్తితో, ఆంజనేయుడు, గరుత్మంతుడు వాడు దాస్యభక్తితో, గోపికలు మధుర భక్తితో. అందుకే భక్తి సూత్రాల్లో నారదుడు సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప యథా వ్రజగోపికానా, ఆ పరమ ప్రేమ ఉన్నదే అది కేవలం వ్రజగోపికలు. కాబట్టి మనం ఏ భావంతో, ఏ విధంగా, ఎట్లా భగవంతుడిని కొలిచినా ఆ భగవంతుడు మనల్ని రక్షిస్తాడని పూర్తి నమ్మకంతో మనం ఉండాలి. ఇదే భాగవతం మనకు చెప్పేటువంటి భక్త రక్షణ. స్వస్తి.